చాలా మందిలో డౌట్ ఏంటంటే, సార్ నేను విశ్వాన్ని చాలా బాగా అడుగుతున్నాను, అసలు బద్దాకోపనోపన చెప్తున్నాను, ఆ విశ్వ నియమాలు పాటిస్తున్నాను, 10% దానం చేస్తున్నాను, కానీ నా కోరికలు ఎందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు అన్న క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. నేనేం చెప్తున్నానంటే, మీరు విశ్వ నియమాలు పాటించడం, ప్రేయర్ చేయడం, విశ్వాన్ని మేనిఫెస్టేషన్ చేయమని అడగటం చేస్తున్నారు, కానీ ఇంకా చాలా చేయట్లేదని నేను మీకు చెప్తాను ఎట్లా చేయాలి. మనం క్లాసెస్ గురించి చెప్పుకుంటే పర్సనల్ క్లాసెస్ ఆ తర్వాత బెంగళూరులో, వైజాగ్లో, తిరుపతిలో, రాజమండ్రిలో, విజయవాడలో, హైదరాబాద్లో క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం ప్రతి నెల. మీకు ఎక్కడ కావాలో ముందుగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు లొకేషన్, అడ్రస్, ఆ డేట్స్ అన్ని కూడా తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం పర్సనల్ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్, ఇంకా వ్యక్తిగతంగా ఉన్న అనేక సమస్యలు ఉంటాయి. ఫ్యామిలీ మొత్తం కూడా ఆ ఇంట్లో ఒక పెద్ద ఇల్లు అయి ఉంటుంది, లాస్ వస్తూ ఉంటుంది, అనారోగ్యాలు పాలవుతూ ఉంటారు. ఆ ఇంట్లో నెగిటివ్ ఉన్నట్టు అర్థం అనమాట. ఏ ఇంట్లో అయితే మీరు హ్యాపీగా లేరో ఆ ఇంట్లో నెగిటివ్ ఉన్నట్టు. అట్లా హౌస్ విజిట్ ఉంటుంది. బిజినెస్ లో చాలా లాస్ అయిపోతూ ఉంటారు, ఎప్పుడు రన్ అవ్వకుండా సరిగా అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, లోన్స్ పెరిగిపోతూ ఉంటాయి. వాటికి కూడా మనం సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్యామిలీ డైరెక్ట్ గా కూడా బుక్ చేసుకుని అటెండ్ అవ్వచ్చు. పర్సనల్ గా డైరెక్ట్ గా బిజినెస్ క్లాస్ కానీ, ఫ్యామిలీలో మ్యారేజెస్ అవ్వట్లేదు, లేకపోతే ఇంకా అనేక వారి వ్యక్తిగతంగా చాలా ఇష్యూస్ ఉంటాయి, వాటన్నిటికీ కూడా మనం రెమెడీస్, పరిష్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో వాటి కోసం ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకుని ముందుగా బుక్ చేసుకోవాలి. వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే వీడియో కాల్ ద్వారా కూడా మనం క్లాసెస్ చెప్తాం డైరెక్ట్ గా రాలేని వారికి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, నేను విశ్వాన్ని చాలా ప్రేమగా కోరుకుంటున్నాను. బహుశా నాలాగా ఇంకెవరు కోరుకోరేమోనండి, అంత బాగా నేను ప్రాణం పెట్టి కోరుకుంటాను, కానీ నాకు జరగట్లేదు, మేనిఫెస్ట్ అవ్వట్లేదు, విశ్వం నన్ను కరుణించట్లేదు. ఎందుకని? కొంతమంది ఎలా కోరుకుంటారంటే ఏడుస్తూ అడుగుతుంటారు, కొంతమంది లోపల చాలా బాధ పెట్టేసుకుని ఆ బాధతో కోరుకుంటూ ఉంటారు, కొంతమంది ఒక బుక్ లో చదివినట్టు చదివేస్తూ ఉంటారు, కొంతమంది విశ్వాన్ని చాలా ఇదిగా అడుగుతుంటారు, నువ్వు ఎప్పుడు ఉన్నావా, అసలు ఎప్పుడు ఇస్తావు నాకు, నేను ఇట్లా చేస్తున్నా, నాకు చేయట్లేదు ఏంటని. అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క భావాలు, ఒక్కొక్క ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుంటారు. ఒకరు మాట్లాడితే ఇంకా ఎక్కువసేపు మాట్లాడండి అని వినాలనిపిస్తుంది. అదేంటి? ఒక ఆత్మీయ సంభాషణ. మీకు ఇష్టం లేని వాళ్ళతో ఎప్పుడు వదిలిపెడతాడా ఇతను, ఈమె, వెంటనే వెళ్ళిపోదామా అన్నట్టుగా ఏదో ధ్యాసలో ఉంటారు. అక్కడ ఏంటి? కనెక్షన్ లేదు, అక్కడ ఆత్మీయత లేదు, వినాలనే ఇంట్రెస్ట్ లేదు. అలాగే విశ్వంతో కూడా మీరు మాట్లాడేటప్పుడు విశ్వం మిమ్మల్ని కరుణించేలాగా ఆప్యాయంగా మాట్లాడుతున్నామా, ఏడుస్తూ మాట్లాడుతున్నామా, డిప్రెషన్ లో ఉండి మాట్లాడుతున్నామా, ఇంకేదో ధ్యాసలో ఉండి మనసు ఒక చోట పెట్టి బాడీని ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నామా? చాలా మంది మనం చూడండి క్లాసెస్ లో చదువుకునేటప్పుడు, కాలేజీలో లేకపోతే స్కూల్స్ లో టీచర్స్ అంటూ ఉంటారు, నీ బాడీ మాత్రం ఇక్కడ పెట్టావు, నీ మైండ్ ఇక్కడ లేదు అంటుంటారు. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మరి విశ్వంతో మాట్లాడేటప్పుడు బాడీ మాత్రమే పెట్టి మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, రకరకాల ప్లేస్లో తిరిగి వచ్చేస్తూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు. అంటే వారిలో ఖచ్చితంగా నెగిటివ్ ఉందని అర్థం. మన మైండ్ ఒక చోట, బాడీ ఒక చోట పెట్టి వేరే వ్యక్తితో మనం ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు. అలాగే ఒక రిలేషన్తో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు నాతో మాట్లాడడానికి వాళ్ళకి అర్థమైపోతా ఉంటుంది, వాళ్ళు కూడా అన్ఇంట్రెస్ట్ గా ఆ మీటింగ్ ని క్లోజ్ చేసేసుకుంటారు. అంటే ఆ కలిసే రిలేషన్ చోట ఏదైనా కానీ. ఇక్కడ విశ్వంతో కూడా మీరు మాట్లాడేటప్పుడు మీలో ఉన్న నెగటివ్స్ అవన్నీ వదిలేయాలి, వదిలించుకోవాలి. కనీసం గురువు ద్వారా ఒక క్లాస్కి అటెండ్ అయినప్పుడు ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. విశ్వ రహస్యాలు తెలుసుకోకుండా, విశ్వ యొక్క జ్ఞానం తెలుసుకోకుండా మనం మిడిమిడి జ్ఞానంతో కొన్ని చేస్తూ ఉంటాం వీడియోస్ చూసి. వీడియో ప్లాట్ఫామ్ ఏంటంటే ఒక పెద్ద మహాసముద్రానికి చేరుకోవటానికి కాలువలు ఎలా ఉంటాయి, అలా అసలైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఒక వే అన్నమాట. ఒక కారు డబ్బులున్నాయని కొనేసి
డ్రైవింగ్ నేర్చుకోకుండా, లైసెన్స్ తీసుకోకుండా, రూల్స్ తెలుసుకోకుండా వెళ్ళి యాక్సిలేటర్ తొక్కితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అందుకనే ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది, సీక్రెట్స్ ఉంటాయి. ఆ విషయ పరిజ్ఞానం అంతటి కూడా మైండ్కి ఎక్కించుకోవాలి. గొప్ప గొప్ప ధనవంతులంతా కొన్ని సంవత్సరాల పాటు క్లాసెస్కి అటెండ్ అయ్యి ఆ విశ్వ గురువుల ద్వారా ఇవాళ లక్షల కోట్లకి ఎదిగారు. మనకి ఇక్కడ ఏంటంటే ఓపిక లేదు. ఇక్కడ మనకి ఎక్కువగా మైండ్ లో ప్రతి ఒక్కరిలో ఓపిక ఉండాలి. ప్రతి దాన్ని మైండ్ లో తీసేసుకుని, అవసరం లేని చెత్తంతా తీసేసుకుని, నాకే ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, విశ్వం నన్నే ఎందుకు కరుణించట్లేదు, నా కోరికలు ఎందుకు మేనిఫెస్ట్ చేయట్లేదు అంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి? మనం విశ్వ నియమాలు పాటిస్తున్నామా? అవును సార్, నేను ప్రతి నెల నా జీతంలో లేకపోతే నాకు ఏ రూపంలో వచ్చి నేను దానం చేస్తున్నాను. ఓకే, దానం ఎలా చేస్తున్నాము? ఇష్టం ఉందా అక్కడ దానం చేసేటప్పుడు? నేను దానం చేసే ఈ డబ్బులు నాకు మళ్ళా ఈ ప్రపంచంలో, ఈ భూమిలో దాచి ఉంచిన అనేక సంపదలను, నిధులను తాకి వేల రెట్లు తిరిగి నాకు చేరుతుంది, థ్యాంక్ యూ అంటూ ప్రేమతో ఆ మనీ పే చేసేటప్పుడు ఎలాంటి ఫీలింగు, టెన్షన్, బాధ లేకుండా ఇష్టంగా పే చేయాలి. డొనేషన్ ఒకటే కాదు, మీరు ఒక బిల్లు కడుతున్నా, మీ సొంతానికి షాపింగ్ చేస్తున్నా, మీ ఇంట్లో గ్రాసరీ కానీ మీకు సంబంధించిన ప్రతి బిల్లు కడుతున్నా సరే, చాలా మంది ఏంటంటే ఇలా కట్టాల్సి వస్తుందని ఫేస్ ఒకలాగా పెట్టుకోవటమో, లోపల వేరే భావమో, అసలు ఇలా కడితే అవి తగ్గిపోతాయి కదా నాకు ఇంకా అని ఆ నెగిటివ్ ఆలోచనలతో విశ్వంలోకి నెగిటివ్ పంపిస్తూ పే చేస్తుంటారు. అప్పుడు విశ్వానికి ఏమర్థం అవుతుంది? నువ్వు డబ్బు లేని వ్యక్తివి, పేదరికంలో ఉన్నావు, ఆ ఫీలింగ్స్ లోపల రిలీజ్ చేసావుగా, మనీ రాకుండా, వీళ్ళు కోటీశ్వర్లు అవ్వకుండా అది స్టక్ అయిపోతుంది. వీళ్ళు ఏమనుకుంటారు? నేను దానం చేస్తున్నాను, అన్ని కడుతున్నాను. నీ సొంతానికి కట్టే వాటికి ముందు మనం ఇవ్వకుండా అటు నుంచి ఏది రాదు. అలాగే మనం దానం చేసే ప్రతిది కూడా చాలా ఇష్టంగా, నాకు ఇలా చేయటం ఇష్టం అని పంపించాలి. అప్పుడు మనం కోటీశ్వర్ల కింద లెక్క వస్తుంది. లోపల ఒకలాంటి నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుని, అమ్మో ఇంత కట్టాల్సి వస్తుందా అంటూ పే చేస్తే, ఏ బిల్లు పే చేసినా మీ అవసరాల రీత్యా గ్రోసరీస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, షాపింగ్ కానీ, ఈ హౌస్ రెంటల్ కానీ, లేకపోతే ఇంకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కార్ లోన్, హౌస్ లోన్, ఇవన్నీ కూడా చాలా మంది పెయిన్ఫుల్ గా చాలా బాధతో పే చేస్తుంటారు. అప్పుడు పేదరికంలో ఉన్నామనే సిగ్నల్స్. ఎప్పుడైతే అంత పెయిన్ తో చాలా బాధపడిపోతూ లోపల అసహనం వ్యక్తం చేస్తూ బిల్లులు పే చేస్తూ ఉంటాం, ఆ సంకేతం ఆత్మ దాన్నే యాజ్ ఇట్ ఈస్ గా ప్యాక్ చేసి విషయంలో పంపిస్తాం. అప్పుడు మనకి ఈ ప్రపంచం నుంచి అవకాశాలు రావు, డబ్బు రాదు, శాలరీ పెరగదు, ప్రమోషన్స్ రావు, వర్కౌట్ అవ్వదు, ఏ రూపంలోనూ బిల్స్ మనకు రావాల్సినవి కూడా రావు. మనమే మనకు ద్రోహం చేసుకుంటూ చాలా తెలివిగా విశ్వాన్ని నేను అడుగుతున్నాను అనుకుంటాం. ఇక్కడ మైండ్ గేమ్. మీ మనస్సు గాయపడుతుంది, లోపల వేదన చెందుతుంది ప్రతి బిల్లు కట్టేటప్పుడు, పైకి మాత్రం లేదు అనుకుంటూ చేస్తూ ఉంటాం. లోపల రన్ అయ్యే అన్ని కూడా విశ్వంలో రికార్డ్ అవుతూ ఉంటాయి. విశ్వ నియమాలు పాటిస్తున్నాను అని చెప్తూ ఉంటాం మనం. థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ ఎలా చెప్తున్నావు? ప్రేమతత్వంతో లోపల కల్మషం లేకుండా చెప్తున్నావా? ఓకే, నాకు అది హెల్ప్ చేసేవాడు, అది ఇచ్చావుగా, థ్యాంక్ యూ. జనరల్ గా మాట్లాడేస్తూ ఉంటాం. అక్కడ ఆత్మీయత లేదు అంటే లోపల నుంచి ఫీలింగ్స్ 5 సెన్స్ ఫీల్ అవుతూ రావడం లేదు. అలాంటప్పుడు ఆ కనెక్షన్ కి, విశ్వానికి మనకి ఉన్న వైర్లెస్ కనెక్షన్ కట్ అయిపోతుంది. ప్రేమతో ఆత్మీయంగా మాట్లాడకుండా పైన మాట్లాడే మాటలు మేనిఫెస్టేషన్ కావు. హృదయం అంతా ఉప్పొంగిపోతూ ఒక చిన్న పని పట్టుకుంటే దాని మీద ప్రాణం పెట్టి ధ్యాస అంతా అక్కడే పెట్టేయాలి. మనం ఏం చేస్తాం? ఎక్కడో మనిషి ఇక్కడ కూర్చుంటాం, లోపల ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తుంటాయి. ఎవరి వేడి ప్రపంచం అంతా మేనిఫెస్టేషన్ చేస్తుంటాం, రాస్తూ ఉంటాం కోరిక. ఎవరితో, ఇంట్లో మమ్మీతోనో పిల్లలతోనో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాం, రాసిస్తా అవును ఓకే అని రాసిస్తుంటాం. అది మేనిఫెస్టేషన్ కాదు. ఒక 369 కానీ, 555 టెక్నిక్ కానీ, 1111 కానీ ఏది రాసినా ఆ రాసి అంత పావు గంట, అరగంట టైం అంతా కూడా ఫోన్ కూడా రింగ్ కాకూడదు, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, మీరెవరితోనూ డిస్కస్ చేయకూడదు, లోపల బయట కూడా. అలా టెక్నిక్ రాయాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. అలాగే విశ్వంతో మీరు మాట్లాడేటప్పుడు ఫ్రెష్ అయిపోయి చక్కగా హ్యాపీగా ఏంజల్ పౌడర్ రాసుకుని అమ్మాయిలతో బొట్టు పెట్టుకోవడం ద్వారా ఈ మూడు మారిపోతుంది. ఒక సుగంధాన్ని మనం పీల్చడం ద్వారా ఆ స్మెల్కి మనసంతా లోపల సబ్ కాన్షియస్ మనసు కూడా ఆ సుగంధానికి యాక్టివేట్ అవుతుంది.
మీ మనసు కూడా అప్పుడు దాకా ఉన్నటువంటి ఆ చిరాకు అదంతా కూడా వదిలి వెళ్ళిపోతుంది ఆ సువాసనకి, ఆ ఏంజల్ పౌడర్కి. అప్పుడు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. అట్లా మీరు సుగంధంతో సువాసనలతో చేయటం ద్వారా అనంత విశ్వశక్తి మీ ఆత్మకి ఆత్మీయ కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ కోరికలన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఇప్పుడు మన ఒక ఫంక్షన్కో, ఒక బర్త్డేకో, ఒక సెలబ్రేషన్స్ అటెండ్ అయినప్పుడు ఒక పెర్ఫ్యూమ్, మనం ఒక సుగంధం ఏంజల్ పౌడర్ ఒకటే కాదు, ఆ తర్వాత మనం ఒక సుగంధం పెర్ఫ్యూమ్ ఏదో ఒకటి మంచిది వాడతాం. అంటే ఈ స్మెల్ ఏం చేస్తుంది, మనిషిని కొంచెం హుషారు, ఆ మంచి ఫ్రాగ్రెన్స్ ఏం చేస్తుంది, చాలా హ్యాపీని ఇస్తుంది. మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈ సుగంధం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళలో ఉన్న కూడా నెగిటివ్ పోయి వీళ్ళిద్దరూ ఆ స్మెల్ కి చాలా చక్కగా మాట్లాడుకోగలుగుతారు. సో ఇద్దరిలో ఉన్న చిరాకు నెగిటివ్ పోయి ఆ స్మెల్ కి ఒకలాంటి రిలేషను, ఇంకొద్దిసేపు మాట్లాడాలి, కొద్దిసేపు ఉండాలి అనిపిస్తుంది. అట్లాగే విశ్వంతో మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళకపోయినా సరే అట్లా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మైండ్ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ విశ్వంలోకి కనెక్ట్ అవుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక్క నిమిషం అయినా సరే ఆ కృతజ్ఞతలు చెప్పేటప్పుడు కూడా ఆత్మీయంగా ఇన్సైడ్ నుంచి హృదయం అంతా క్లీన్ అయిపోయి చాలా ప్రేమగా రావాలి. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఆ మాటలు ఒక మంచి విలువైనటువంటి స్వరంతో చాలా ప్రేమతో మాట్లాడాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వ్యర్థపు మాటలు 100 మాట్లాడేమా, విలువైన మాట ఒకటే మాట్లాడారు. సో ఆ మాటలో మీరు చిరునవ్వుతో ఆత్మీయంగా అంత పులకించిపోతూ 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆత్మాశ్రయంతో కూడుకున్న విధంగా విశ్వాన్ని అడగాలి. సో గురువు బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి. ఈ విధమైనటువంటి ఇంట్లో నెగిటివ్స్ కాళ్ళంట వచ్చేస్తుంటే, కాళ్ళు కడుక్కోకుండా వచ్చేస్తూ ఉంటారు, అవి మనం గోష్ఠులు అని పిలుస్తాము. ఎవరో దిష్టి తీసి పడేస్తూ ఉంటారు రోడ్ల మీద, షాపులు బయట, అవి తొక్కేసుకుంటూ వచ్చేస్తుంటాము. బూట్లు పాడైపోతాయి, చాలా కాస్ట్ పెట్టి కొన్నానని చెప్పి ఆ చేత్తో పట్టుకుని కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంటారు. ఆ చెప్పులు అనేవి మనం ఇంటి బయట వదిలిపెట్టాలి. ఆ చెప్పులంట ఆ కాళ్ళు కడుక్కోకుండా రావటం ద్వారా ఆ కాళ్ళంట అనే దరిద్రం అంతా ఇంట్లోకి వస్తుంది. చుట్టాల రూపంలో రాని, ఫ్రెండ్సా, వేరెవరైనా సరే, అది గమనించకుండా మనం కాళ్ళు కడుక్కోకుండా ఆ షూకి, ఆ బూట్లకి ఇవి 10,000 పెట్టుకున్నాను అని ఆ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అది పడేసేమన్న ఉద్దేశం కాదు, అసలు మెయిన్ గుమ్మం దాటి ఇంట్లోకి రాకూడదు. ఆ కాళ్ళు అంటేనే మన ఇంట్లోకి నెగిటివ్ ప్రవేశిస్తుంది. ఒక వెలుగు వెలిగిన వాడు కొలాప్స్ అయిపోతున్నారు. 1,000 కోట్లకి కూడా బాగా ఎదిగిన వాళ్ళు, ఆ ఇంట్లో నెగిటివ్స్ ఎక్కువైపోయి, నెగిటివ్స్ అంటే ఏంటి, చెడు శక్తులు. ఈ చెడు శక్తులు ఏం చేస్తాయి, వాటి దగ్గరికి తీసుకెళ్లిపోవటానికి ఒక గ్లామర్ గా ఉన్న అమ్మాయి గాని అబ్బాయి గాని ఒకేసారి అనారోగ్యం పాలవుతుంటారు. చిన్నపిల్లలు ఒకేసారి బుక్క పట్టి ఏడుస్తుంటారు చూడండి. అందుకనే చిన్నపిల్లలు ఉన్న ఆ రూమ్ లో డెలివరీ అయినటువంటి మదర్ దగ్గరికి చెప్పులు విడిచేసి, లేకపోతే ఈ హాస్పిటల్లో ఉండే మనకి ఒక డ్రెస్ వేసి పంపిస్తారు, లేదా ఒక సర్జరీ చేసిన వ్యక్తి దగ్గర కూడా. ఎందుకని, చెప్పులతోనే నెగిటివ్ వస్తుంది, డిసీజెస్ వస్తాయి, అట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పి. మన ఇంట్లో కూడా మరి అంత అందంగా కట్టుకున్న ఇల్లు గాని, రెంటకు తీసుకున్న అంత విలువైన ఇంట్లో గాని మరి ఆ నెగిటివ్స్ ప్రవేశించినప్పుడు విశ్వంతో నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు? ఆత్మీయంగా మాట్లాడనివ్వదు. అది హెడేక్ తెప్పిస్తుంది, చిరాకు తెప్పిస్తుంది. వదిలేసే, నువ్వు మాట్లాడొద్దు, నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఏదో బలం గబగబా అనేసేసి వదిలేస్తారు. ఆత్మీయంగా కాన్సన్ట్రేషన్ చేయలేరు, అద్భుతంగా విజువలైజేషన్ చేయలేరు. మనకేం కావాలో ఆ విధమైనటువంటి అద్భుతమైన స్వరంతో, ప్రేమతో మాట్లాడనివ్వకుండా ఆ నెగిటివ్ శక్తులు చేస్తాయి. ఎందుకు, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో కూడా మరణించేలాగా అనారోగ్యంతో, లేకపోతే విశ్వానికి కనెక్షన్ కట్ చేపించేసి, చెడుకు అలవాటు చేపించి, వీళ్ళకి బిజినెస్ లో లాస్ వచ్చేలాగా, ఉద్యోగం పోయేలాగా, ఇంట్లో వాళ్ళు అనారోగ్యం గురయ్యేలాగా, హ్యాపీగా మాట్లాడుకోకుండా ఎప్పుడు ఘర్షణ పడుతూ, గొడవలు పడుతూ ఆ ఇంట్లో ఆ రిలేషన్స్ అన్ని గందరగోళంగా ఉంటాయి. ఎవరు మాట వినరు, పిల్లలు కూడా మాట వినరు, ఎప్పుడు గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయా? మీ ఇంట్లోనే మీ సోఫాలో ఒక 10 నిమిషాలు మీరు కూర్చోలేక, స్థిరంగా మైండ్ లేక అనీజీగా ఉందా? ఖచ్చితంగా ఇంట్లో 100కి 1000% నెగిటివ్స్ ఉన్నాయి. అందువల్ల చాలా కుటుంబాలు కొలాప్స్ అయిపోతూ ఉంటాయి, గొడవలకి కారణం అయిపోతూ ఉంటాయి. ఇంట్లో ప్రేమ లేదు. ప్రేమ లేకుండా ఎవరు చేస్తున్నారు? వీళ్ళు కాదు, వీళ్ళకి ఏం అపంశుభం తెలియదు. ఇంట్లో వాళ్ళకి నెగిటివ్ శక్తులు, ఒక విధంగా చెప్పాలంటే గోస్టులు, వీళ్ళు విశ్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఒక విధంగా రాక్షసులు అంటారు. అవి విశ్వానికి కనెక్ట్ అవ్వకుండా చేయటం ద్వారా వీళ్ళకి ఈ యొక్క ప్రపంచంలో ఎదగకుండా, పేరు ప్రఖ్యాతులు రాకుండా వారిని త్వరగా తీసుకెళ్లిపోవటానికి నెగిటివ్ శక్తులు ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట.
తలపోటు వచ్చేస్తూ ఉంటుంది, సడన్ గా జ్వరం వస్తుంది, జడుసుకుంటారు, రకరకాలుగా అవి చేస్తూ ఉంటాయి. పిల్లల్ని కూడా మాట వినకుండా హస్బెండ్ అండ్ వైఫ్ గాని, అమ్మా నాన్న వీళ్ళందరి మధ్య ఏదో ఒక అగాధాన్ని సృష్టిస్తూ ఆ కుటుంబాన్ని త్వరగా తీసుకెళ్లిపోవటానికి అన్ని రకాల పన్నాగాలు ఆ నెగిటివ్ శక్తులు పన్నుతూ ఉంటాయి, లోపల దాక్కుంటూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఎప్పుడు ఏంజల్స్ ని ఇంట్లో పిలవాలి, విశ్వగురువుల ద్వారా ఆ నెగిటివ్ పోవటానికి రెమెడీస్ తెలుసుకోవాలి, విశ్వంతో కనెక్ట్ అయ్యేటప్పుడు విశ్వాన్ని అడగాలి. ఇంట్లో ఉన్న దరిద్రం ఏదైతే చెడు ఉందో దాన్ని ఆర్చేంజల్ రాఫెల్ ద్వారా, గార్డెన్ ఏంజల్స్ ద్వారా పంపించి అంతా క్లీన్ చేసినందుకు థ్యాంక్ యూ అంటూ మనసు పెట్టి ఫేస్ వాష్ చేసుకుని జవాది పొడి రాసుకునే ముందు జుట్టు అంతా కూడా అమ్మాయిలకి అది నెగిటివ్ ప్రవేశించడానికి దగ్గరతారనమాట. ఆ దిష్టి తీపిచ్చేసుకుని అమ్మతో గాని అమ్మమ్మతో గాని పడేపించుకుని మనం ప్రశాంతంగా కూర్చుని హోపొనొప్పునో చెప్పుకోవడం ద్వారా కొంత రిలీఫ్ ఉంటుంది. ఇట్లా కళ్ళు బౌల్ పెట్టుకోవడం ద్వారా బెడ్రూమ్ లో గానీ ఆ హాల్లో గానీ చాలా వరకు నెగిటివ్ అందులోకి వెళ్ళిపోతుంది. ఇట్లా రెమెడీస్ అన్ని చేసుకోవాలి. మెయిన్ గా ఇంట్లోకి చెప్పులు బూట్లు అస్సలు తీసుకురాకూడదు బయట నుంచి. అంటే మన ఇల్లు పాడు చేసుకోవాలని మనకు ఉండదు, తెలియదు చాలా మందికి. ఈ షాప్ లోకి వెళ్ళాను, ఆ దిష్టి అక్కడ పడేస్తారు, గొబ్బర అన్ని కూడా మీకు తెలిసిందే కదా, ఎదురుగా పడేస్తారు, అది దాటి వస్తుంటారు. కొన్ని 4 రోడ్ల కూడల్లో నిమ్మకాయలు మిరపకాయలు పడేసేస్తూ ఉంటారు, వేరే వాళ్ళ దిష్టి ఇంకొకటికి వెళ్ళిపోవాలని చెప్పేసి. ఇంత అజ్ఞానంగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళటం అనేది పాపం అనమాట. ఎవరికి కూడా ఆ దిష్టి తీసింది తగలకూడదు, అది మంచిది కాదు, విశ్వ నియమాలకు వ్యతిరేకం అనమాట. నువ్వు బాగుండాలని వేరే వాళ్ళు పాడైపోవాలనుకోవటం అది రాక్షస లక్షణం అనమాట. అది 4 రోడ్లలో పడేయకూడదు, మనుషులు తిరిగే చోట పడేయకూడదు, అవసరమైతే చిన్న గొయ్యి తీసి అందులో పెట్టేయాలి, లేదంటే వేస్ట్ దూరంగా ఎవరు తిరగని ప్లేసుల్లో పడేయాలి. ఎవరికి హాని జరగకూడదు. మనం బాగుండటం కోసం పక్క వాళ్ళు పాడైపోవాలని కోరుకోవటం ఇది రాక్షస లక్షణం, దైవ లక్షణం కాదు. మన వల్ల ఎవరికి కీడు జరగకూడదు. మాట వల్ల గాని, చేతల వల్ల గాని, పనుల వల్ల గాని, క్రియల ద్వారా గాని, చూపుల ద్వారా కానీ ఎలాంటి చెడు జరగకుండా ఉండేదే విశ్వశక్తితో కనెక్ట్ అవుతారు అట్లాంటి వాళ్ళు మాత్రమే. నేనేం చెప్తున్నానంటే మనం చేసే పనులు మనం బాగుండాలి, పక్క వాళ్ళు కూడా బాగుండాలి. మన వల్ల కీడు జరగదు, జరిగితే అది నెగిటివ్ కింద, నెగిటివ్ మనుషుల కింద లెక్క వస్తుంది, విశ్వంతో కనెక్ట్ కారు. ప్రేమతత్వంతో ఉంటూ మనకు కావాల్సిన మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఇతరులు, ప్రపంచం, ప్రజలు అందరూ ఎవరైనా జీవరాశులు, ప్రకృతి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా అన్నిటికీ థ్యాంక్ యూ చెప్తూ నిరంతరం కృతజ్ఞత భావంతో అణిగి అహంకారాన్ని వదిలిపెట్టి, పొగరును వదిలిపెట్టి, నిత్యం గొడవలకి కాలు తోవటం ఇవన్నీ చేస్తూ ఉంటే విశ్వంతో కనెక్ట్ కాదు. ఒక పక్క మనం మేనిఫెస్టేషన్ చేసుకున్నాం, ఉదయం అఫర్మేషన్ చదివాం, వెళ్ళంగానే ఆఫీసులో ఉన్న దారిలోని ఇంటి పక్కన గొడవ పెట్టేసుకున్నాం అనుకో, లేదా గట్టిగా అరిసాం అనుకోండి, దీనికి విలువే లేదు. ఇక ఇది విశ్వంలోకి మేనిఫెస్టేషన్ కాదు. నువ్వు విజువలైజేషన్ చేసావు, నైట్ పడుకున్నావు, తెల్లారే గొడవ పెట్టుకున్నావు, ఎవరితోనూ గట్టిగా ఫోన్లో అరుస్తున్నావు, లేదా ఊరికి ఇరిటేట్ అయిపోతున్నావు, నో యూస్. విశ్వంతో కనెక్ట్ కాదు, ఆ మేనిఫెస్టేషన్ కావు. ఇలా చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి మీరు వాస్తవాలు గ్రహించండి. మనకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పొను చెప్పుకుంటూ ఉండాలి. ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు, ఎర్లీ మార్నింగ్ కూడా నేను తెలిసి తెలియక చేసిన అన్ని పొరపాట్లకు, మర్చిపోయిన వాటికి కూడా నేను క్షమాపణ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. నా హృదయాన్ని క్లీన్ చేసుకుంటున్నాను. నా ద్వారా పొరపాటున ఏ మిస్టేక్ జరిగిన వాటి అన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను. అట్లాగే నన్ను తప్పుగా మాట్లాడి నా పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించిన అందరినీ నేను క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ కనీసం 21 సార్లు చెప్పాలి. సమయం ఉంటే 40 సార్లు, ఇంకా సమయం ఉంటే 108 సార్లు చెప్పాలి. తద్వారా ఆ నెగిటివ్ మొత్తం వదిలిపోతుంది. చాలా వరకు మనకి ఆటంకాలు తొలగిపోతాయి అన్నమాట. అది నమ్మి చెప్పాలి. చాలా మంది ఫాస్ట్ గా చెప్పేస్తూ ఉంటారు, కానీ కళ్ళు ఎటో తిరుగుతూ ఉంటాయి, ఎటో ధ్యాస పెడుతూ ఉంటారు, ఈ మాట రన్ అవుతూ ఉంటాయి, అది హృదయంలోకి వెళ్ళట్లేదు, ఆత్మీయంగా రావట్లేదు, అందువల్ల పనిచేయదు. ఇక్కడ ప్రతిదీ రాసిన, మీరు విజువలైజేషన్ చేసిన, అఫర్మేషన్స్ చెప్పిన, మేనిఫెస్టేషన్ దేన్నైనా కోరుకుంటున్నా సరే మీకు సమయం ఉంటేనే, శ్రద్ధ ఉంటేనే, ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి. అదర్వైజ్ అది ఎటువంటి ఉపయోగం ఉండదు అనమాట, హడావిడిగా గబగబా చెప్పేస్తుండ ద్వారా. అట్లా మీరు ఈ రహస్యాలను తెలుసుకొని ఎందుకు అవ్వట్లేదు అన్నదానికి ఇవన్నీ కారణాలు అన్నమాట. మనం మారకుండా ఏది మారదు. మనం మారితేనే ప్రపంచం మారుతుంది. మనం మారితేనే మనకు కావాల్సినవి వస్తాయి. మనం మారితేనే ప్రేమతత్వంతో ఉంటేనే విశ్వం కనెక్షన్ అవుతుంది.
కోరుకునే అన్ని కూడా మేనిఫెస్టేషన్ చేస్తుంది. మీ కుటుంబంలో మీరు మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా, సంపూర్ణ ఆరోగ్యంతో, చక్కగా అన్యోన్యంగా, డబ్బు సంపదలతో, విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో, ఏంజల్స్ రక్షణలో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా నేను ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా ప్రేమతో కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.